బాస్ ఈజ్ ఏ రియాలిటీ షో. దాంట్లో మనకు ఎలాంటి సందేహం లేదు. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా. కానీ ఆ రియాలిటీ షోని కాస్త ఇప్పుడు సినిమా మాదిరిగా, సీరియల్ మాదిరిగా ఒక డైరెక్టర్ చెప్తే ఆర్టిస్టులు నటించే విధంగా మారిపోయిందని చెప్పవచ్చు. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఆ సీజన్ లో వచ్చేసి నిఖిల్ విన్నర్ గా, గౌతమ్ రన్నర్ గా నిల్చోవడం జరిగింది. నిజంగా బిగ్ బాస్ అభిమానులు చాలా అంటే చాలా బాధపడుతున్నారని చెప్పవచ్చు ఈ సీజన్ వల్ల. లిమిట్లెస్ సీజన్ గా ప్రారంభమైన బిగ్ బాస్ ఏ రకంగా ముగిసింది, అసలు ఆ లాస్ట్ వీక్ బిగ్ బాస్ లో ఏం జరిగింది, స్టార్ మా పరివార్ అని చెప్పేసి, బిగ్ బాస్ పరివార్ అని చెప్పేసి మొత్తం షోనే అట్టర్ ఫ్లాప్ చేసిరని చెప్పవచ్చు. ఒకప్పుడు బిగ్ బాస్ 4 మనం చూసుకుంటే అఖిల, అభిజిత్, సోయల ఎవరు గెలుస్తారని చెప్పేసి లాస్ట్ డే షూట్ అనేది కంప్లీట్ అయి టెలికాస్ట్ అయ్యేంత వరకు అందరికి సస్పెన్స్ ఉండే. ఒకనొక సందర్భంలో సోయల్ కి మహబూబ్ ఒక హిట్ ఇచ్చాడు థర్డ్ ప్లేస్ అని. అప్పుడు సోయల్ ఆ యొక్క ప్రైజ్ మనీ సూట్ కేసు ఏదైతే ఉందో అది థర్డ్ ప్లేస్ కోసం తను తీసుకుని చెప్పేసి ఒక కాంట్రవర్సీ నడిచింది. ఆ తర్వాత షణ్ముఖ్ ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు దీప్తి సునైనా స్టేజ్ మీదకి వచ్చి సెకండ్ ప్లేస్ అని చెప్పేసి దీప్తి సునైనా షణ్ముఖ్ కి ఒక హిట్ ఇచ్చిందని అప్పట్లో బాగా వైరల్ అయింది. సో బిగ్ బాస్ అంటే లాస్ట్ ఫినాలి రోజు ఆ టెలికాస్ట్ అయ్యే షో వరకు, లేకపోతే ఎపిసోడ్ షూట్ అయ్యేంత వరకు ఒక సస్పెన్స్ అనేది ఉండాలి. బట్ ఈసారి ఏమైపోయింది, అసలు ట్విస్ట్ లేదు, సస్పెన్స్ లేదు, ఏం లేదు. అసలు ఈ బిగ్ బాస్ హిస్టరీలోనే అట్టర్ ఫ్లాప్ అనుకోవచ్చు ఈ సీజన్. సరే కంటెస్టెంట్ కూడా మనం చూసుకుంటే బిగ్ బాస్ అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, అలాగే బిగ్ బాస్ అంటే కేవలం టాస్క్ మాత్రమే కాదు. బిగ్ బాస్ అంటే దాని నుండి మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. బిగ్ బాస్ ఒక గేమ్ షో. సో మనం బయట కూడా వాలీబాల్ కావచ్చు, ఇతర ఏ గేమ్స్ అయినా సరే మనం ఆడినప్పుడు ఎవరో ఒకరు విన్నర్ అవుతుంటారు. బట్ విన్ అయిన ప్రతి వాడు గొప్పడు కాదు. బిగ్ బాస్ లో కూడా అంతే, ప్రతి సీజన్ కి ఎవరో ఒకరు విన్ అవుతుంటారు. బిగ్ బాస్ హిస్టరీలో మాత్రం అందరినీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకోలేరు. కొందరికి బిగ్ బాస్ హిస్టరీలో చోటు దక్కుతుంది. బిగ్ బాస్ 4 ఇప్పటికీ ప్రతి ఒక్క బిగ్ బాస్ అభిమాని కళ్ళ ముందు ఆ షో కనిపిస్తుంటది. అభిజిత్ ఈ పేరు బహుశా ఏ బిగ్ బాస్ అభిమాని కూడా మర్చిపోరనుకుంటా. పెద్దగా టాస్కులు ఆడలేదు, పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేదు, కానీ ఎందుకు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. ఇప్పటికీ బిగ్ బాస్ అభిమానులు ఎందుకు అభిజిత్ ని మర్చిపోవడం లేదు, ఎందుకంటే తనకు తానులా ఉన్నాడు కాబట్టి, తనకు నచ్చింది మాట్లాడాడు, తనకు నచ్చింది చేశాడు కాబట్టి తన క్యారెక్టర్ అనేది జనాలకు బాగా నచ్చింది. అందుకే విజయం సాధించి బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ప్రేక్షకుల మనసులో నుండి అభిజిత్ బయటకు వెళ్ళిపోలేదు. ఇప్పుడు నిఖిల్ ని మనం గమనిస్తే అద్భుతంగా టాస్క్లు ఆడతాడు, కానీ తను చెప్పాలనుకున్నది మనసులో ఏముందో అది డైరెక్ట్ గా చెప్పాడు. మన సినిమా వాళ్ళం, ఆర్టిస్టులం ఏదైనా దెబ్బలు తగ్గితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్న నిఖిలే ఆ రకంగా కంటెస్టెంట్లను కిందేసి మీదేసి దెబ్బలు తగిలే విధంగా ప్రవర్తించాడు. నామినేషన్స్ అనేది బిగ్ బాస్ ప్రక్రియలో చాలా కీలకం. అవే నామినేషన్స్, ఒక్క నామినేషన్ కూడా బలంగా నిఖిల్ వేసిన సందర్భం కూడా లేదు. అలాంటి వ్యక్తి విన్నర్ కావడం బహుశా బిగ్ బాస్ ప్రేక్షకులకు కూడా మనసు నొచ్చుకోవచ్చు. ఇక గౌతమ్ గురించి మాట్లాడుకుంటే అది గౌతమ్ ఆడిన ఆట మనం గమనిస్తే అసలు రియాలిటీ షోలో గౌతమ్ ఏదో డైలాగులు చెప్తున్నట్టు, ఏదో బయట ప్రాక్టీస్ చేసి లోపల మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. సో అక్కడ జరుగుతున్న సందర్భంలో మనసులో ఏముందో అది చెప్పకుండా కొద్దిసేపు ఆలోచించి ఆ తర్వాత కెమెరాను ఫోకస్ చేసే విధంగా డైలాగులు చెప్పడం. సో ఇలాంటి వ్యక్తులంతా బిగ్ బాస్ హౌస్ లో గెలిచినంత మాత్రాన చరిత్రలో నిలిచిపోలేరు. అందుకే ఎవర్రా వీళ్ళంతా అని బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. గతంలో బిగ్ బాస్ 4 కావచ్చు, లాస్ట్ టైం మనం చూసిన పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ ఉన్నటువంటి బిగ్ బాస్ 7 కూడా ఒక సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కానీ ఈ సీజన్ మాత్రం పెద్దగా ప్రేక్షకులకు కూడా నచ్చలేకపోయింది. ఇది కాక బిగ్ బాస్ అనే రియాలిటీ షోని బిగ్ బాస్ వాళ్ళు అదొక ప్రమోషన్ షోగా మార్చుకుంటున్నారు. ఎక్కువగా సెలబ్రిటీలు రావడం, సినిమాలు పబ్లిసిటీ చేసుకోవడం, ప్రమోట్ చేసుకోవడం, ఆ రకంగా కూడా బిగ్ బాస్ మారిపోతుంది. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఎవరైనా ఒక సెలబ్రిటీ హోస్ట్ గా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో ఆ రకంగానే బిగ్ బాస్ షో కూడా మారిపోయినట్టు కనిపిస్తుంది. ఈ రకంగా బిగ్ బాస్ ప్లాన్ చేయడం మరి ఘోరం అని చెప్పవచ్చు.
లిమిట్లెస్ మనీ, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్, ప్రతిదీ లిమిట్లెస్ అని చెప్పేసి వాళ్ళు సినిమాలు కావచ్చు, షోస్ కావచ్చు, అవి ప్రమోట్ చేయడంలో కూడా లిమిట్లెస్ అని బిగ్ బాస్ ఈసారి నిరూపించుకున్నారు. సో మొత్తానికి ఈసారి సీజన్ మాత్రం అటర్ ఫ్లాప్ అని చెప్పవచ్చు. గౌతమ్, నిఖిల్ ఒకరు బిగ్ బాస్ 8 లో విన్నరు, ఒకరు రన్నరు. కానీ బిగ్ బాస్ హిస్టరీలో మాత్రం వీళ్ళు నిలిచిపోయే ప్రసక్తి మాత్రం లేదు. కొందరు కావచ్చు, శివాజీ కావచ్చు, అఖిల్ కావచ్చు, వీళ్ళు విజేతలుగా నిల్చోకపోయినా కానీ బిగ్ బాస్ హిస్టరీలో ఒక కంటెస్టెంట్ గా మాత్రం గుర్తుంటారు. అవినాష్ లాంటి వ్యక్తులు ఎంటర్టైనర్ గా గుర్తుంటారు.